ఎవరు చెప్పారండి మీకు ఇల్లు ఖాళీ చేస్తున్నానని? ఆ ఓనర్ గడేనా? అయ్యో వాడెప్పుడు ఇంతే అండి. మీలాంటి వాళ్ళని అమాయకులు చేసి ఆడుకుంటాడు. లేకపోతే నేను ఇల్లు ఖాళీ చేయడం ఏంటండి? నేను అద్దెకి తీసుకున్నాను కాబట్టి మీరు ఖాళీ చేయాలి కదండి. ఆహా, ఇప్పుడే హౌరా మేల్ దిగిన మీకే ఇంత లౌక్యం ఉంటే ఎప్పుడో దిగిన దాన్ని నాకెంత లౌక్యం ఉండాలి? ఇల్లు ఖాళీ చేయడం కుదరదండి. ఏమండో సుబ్బాయమ్మ గారు, నా పేరు అదేం కాదు. ఏదో ఒకట్లే. ఏంటి బతిమాలే కొంత తెగరెచ్చిపోతున్నారు? ఇల్లు ఖాళీ చేయకపోతే గొడవలు అయిపోతాయా అనుకున్నావా? చూసుకుందావా? అయ్యో, ఈ మాత్రం దాని గొడవలు ఎందుకండి? అంటే ఇల్లు మీరు అద్దెకి తీసుకున్నారు. నేను ఖాళీ చేయడం న్యాయం. కరెక్ట్, అదే నాకు కావాలి. కానీ నేను ఖాళీ చెయ్యను. నిజమేలేండి. పాప ఒంటరిగా ఉన్న ఆడపిల్లని సడన్ గా ఖాళీ చేయమంటాం అంత బాగుండదు కదా. కానీ నేను మాత్రం మేడ మీద చేసి వీధిలోకి బలవంతం నెట్టేస్తానే. చూడండి, నేను కూడా తెగేసి చెప్తున్నాను. నేను ఇల్లు ఖాళీ చెయ్యను గాక చెయ్యను. నా వల్ల కాదు. అదా మీ ప్రాబ్లం.